ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారి నామమున మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. నీ దాసుని ద్వారా ఈ ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుటకు కృప చూపించినందుకై స్తోత్రాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచినందుకు స్తోత్రం. ఈరోజు నాయన ముఖ్యంగా మీ నామమును గణపరుస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఉండగా నీ కృప కనికరం మాకందరికి తోడుగా ఉంచండి. అనేక మంది జాయిన్ అయి దీవించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థించడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. పరదవలే భక్తిహీనులు పోలిన, పరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుట్టురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుట్టురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. కనాలయములో నా మొర వినెను, కనాలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోటా నుండి వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికి, అపజయమిచ్చెను అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను,
తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సగమంతా రెండు చేతులు పైకి దేవానికి స్తోత్రం. నా సర్వము నీవయ్యా. యేసు 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 నీకే స్తోత్రం. హృదయపూర్వకంగా యేసు నీకు వందనాలు. దేవా నీవే 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 నా బలం, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయము. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడము ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. హృదయపూర్వకంగా జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. స్వరమెత్తి ప్రియుడము ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా.
యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. సజీవుడా, నా బలమై ఉన్న దేవా నీకు స్తోత్రం. మృత్యుంజయుడా నీకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం అని వ్యక్తిగతంగా ప్రభుని స్తుతిస్తా, ప్రభుని ఆరాధన చేద్దామని. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. ఓ యేసయ్యా, బలమంతా నీవేనయ్యా. నా 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 బలమంతా నీవేనయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వకృపానిధి అయిన దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకునే ఇశ్రాయేలు, వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకునే యెషూరును, భయపడకుము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నివరంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చాలామందికి ఒక భయం, నా పిల్లలు ఎలా ఉంటారో, నా పిల్లలు ఏ విధంగా ఉంటారో, పెద్ద అయిన తర్వాత వారు ఏ విధమైన దీవెన ఆశీర్వాదం పొందుతారనేటటువంటి పిల్లలను గురించిన ఒక భయం కొంతమందిలో మనకు కనబడుతుంది. దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ 4 వచనాలలో ఉన్నటువంటి మాటలను మనం చూస్తే దేవుడు తెలియచేస్తున్న మాట, మొదటిగా మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు అద్భుతం చేసేటటువంటి దేవుడు. తన యందు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసం ఉంచేటటువంటి మన అందరం కూడా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ దేవుడు తన గురించి తెలుసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. మనందరం కూడా దేవునిని గురించి తెలుసుకోవాలి. ఏంటది అని అంటే, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇది మొదటి విషయం. 44వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనం. నిన్ను సృష్టించి
గర్భములో నిన్ను నిర్మించి అంటాడు. నిన్ను సృష్టించాను నేను, యాకోబు నిన్ను సృష్టించాను. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు మనల్ని మన పిల్లల్ని ఆశీర్వదించడానికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎలాంటి దేవుడు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్త, ఈ సమస్తము సృష్టించిన వాడు ఆయనే, మనలను సృష్టించిన వాడు కూడా ఆయనే. ఈ మాట మనం తెలుసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ధైర్యము, ఆశీర్వాదం మనం పొందుకునే అవకాశం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం కూడా ఆయన ద్వారే కలిగాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 45:18, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను, నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చున్నదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. దేవుడు భూమిని ఆకాశాన్ని ఆకారం లేకుండా చేయలేదు, కానీ ఆయన ఒక ఆకారం ఇచ్చి సృష్టించినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కొంతమంది ఆయనను సృష్టికర్తగా తెలుసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 21 నుండి నేను చదువుతున్నాను. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమను చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా చూడండి, 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని పేతురు తెలియచేస్తున్నాడు. సృష్టికర్తను వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు ఎలాంటి దేవుడు అనేది ఫస్ట్ మనం తెలుసుకున్నప్పుడు ఆయన మీద మనకి విశ్వాసం కలుగుతుంది. మన సమస్యలలో, మన ఇబ్బందుల్లో మనకు ఆశీర్వాదం కావాలన్నప్పుడు ఎవరు ఆశీర్వదిస్తారు అనేది మనకు అర్థమైపోతుంది. ఆయనను నమ్ముకుంటే మనము, మన పిల్లలు ఎలా ఉంటామో మనకు తెలిసిపోతుంది. ఒక అద్భుతమైన ధైర్యంతో మనం ముందుకెళ్ళవచ్చు. కనుక దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించే దేవుడు అనే ఒక మాట ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఆశీర్వదించే దేవుడు అయితే మొదటిగా మనం ఏం చేయాలంటే, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తము చేయగలడు. ఏది లేని దగ్గర కూడా ఆయన అనుకున్నది బయటికి తీయగలడు అని మనం నమ్మాలి. ఈ సృష్టికర్త అయిన దేవుడు జలముల మధ్య నుండి ఆరిన నేలను బయటికి తీశాడు. దేవునికి స్తోత్రం. మట్టితో బొమ్మను చేసి జీవవాయువును ఊది మనలను సృష్టించాడు. కాబట్టి దేవుడు శక్తిగల దేవుడు, గొప్ప దేవుడు. ప్రియులారా, మోషే కాలంలో వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రములో ఆరిన నేలను బయటికి తీశాడు. ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. మనల్ని ఆశీర్వదించడానికి మనం ఉండాల్సిన పద్ధతిలో మనం ఉన్నప్పుడు, మనం చేయవలసినవి కొన్ని మనం చేస్తున్నప్పుడు, తెలుసుకోవలసినవి తెలుసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మొదటిగా ఆయన సృష్టికర్త అని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు విను, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నిన్ను సృష్టించాను. సృష్టికర్తను నేనే. భూమి ఆకాశాన్ని, ఈ ప్రకృతిని, సమస్తమును, నిన్ను నన్ను మనలను కలుగజేసిన వాడు ఆయనే. 100వ కీర్తనలో కూడా అదే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికర్త అని మనం తెలుసుకోవాలి. రెండోది, ఆయన సహాయం చేసే దేవుడు అని మనం తెలుసుకోవాలి.
యెషయా గ్రంథం 44:2 నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అంటాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి ఈ విధంగా తెలియచేసేది? ఏ కష్టం వచ్చినా పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఏ మనుషులు కూడా అయ్యయ్యో అని జాలిపడతారు. ఒకవేళ ప్రేమ కలిగిన వాళ్ళు ఒకసారి పట్టించుకుంటారు, సహాయం చేస్తారు. కానీ ఆ తర్వాత అందుకనే సహాయం చేసే దేవుడు మనకున్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం, ఆయన దగ్గరికి వెళ్తాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆస అనేటటువంటి రాజు గురించి మనం ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 14:11 ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. బలము లేని వారికి సహాయం చేయటం ఆయనకు తెలుసు. బలం ఉన్నవారికి, జనం ఉన్నవారికి, ధనం ఉన్నవారికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు. కానీ బలము లేని వారికి, ఏ సపోర్ట్ లేని వారికి సహాయం చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు మనం ఏది లేకుండా కష్టం వచ్చి మన దగ్గర ధనం లేదు, మనకు ఆపద వచ్చింది, మనకు కష్టం వచ్చింది అని అంటే ఆదుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి? అదే మన దగ్గర ఒక మంచి పొజిషన్లో మనం ఉన్నప్పుడు మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరైనా ముందుకు వస్తారు. కానీ ఆశ అంటున్నాడు, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. నేను బలము లేని వాడిని, నాకు సహాయం చేయడానికి నీకన్నా ఎవరు లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను, నీ నామమును బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించడానికి నేను బయలుదేరుతున్నాను. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమొందనీయకము అని ప్రార్థన చేశాడు. గొప్ప విజయాన్ని దేవుడు ఆయనకు దయచేశాడు. ప్రియులరా, ఆయన సహాయం చేసే దేవుడు అని మనం హృదయపూర్వకంగా మనం తెలుసుకొని నమ్మాలి. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 33:26 యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. నీకు సహాయం చేయడానికి ఆకాశాన్నే వాహనంగా చేసుకొని వచ్చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. వేరే ప్రాంతం నుంచి మనిషి మనకు సహాయం చేయడానికి రావాలి అంటే ఈ మధ్యలో ఎంతో ట్రాఫిక్ జామ్ ఉంటుంది, రావచ్చు రాకపోవచ్చు, ఏదో ప్రాబ్లం రావచ్చు. కానీ దేవుడు ఆయన సహాయం చేయడానికి ఎలాగొస్తాడంటే ఆకాశాన్ని ఆయన వాహనంగా చేసుకొని వచ్చేస్తాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం. కనుక ప్రియులరా, దేవుని యందు మనం మన మనస్సు పెట్టినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగున గాక. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 2వ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక ఈ ఉదయకాలం మనల్ని ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు కనుక మొదటిగా ఆయన సృష్టికర్తని మనం తెలుసుకోవాలి. ఆయన సహాయం చేయువాడని మనం హృదయపూర్వకంగా తెలుసుకొని ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన మూడోదిగా ఏం చేస్తాడంటే మనకున్నటువంటి ప్రతి పాపము నుండి ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు. ప్రతి అపవిత్రతను తొలగించేస్తాడు, చెడును తీసేస్తాడు, చెడును అంతటిని కూడా కత్తిరించేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అపరిశుద్ధులుగా ఉన్నటువంటి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన సన్నిధిలో మనం నిలబడ్డప్పుడు ఆయన సృష్టికర్తను తెలుసుకుని ఆయన సహాయం చేసేవాడని తెలుసుకున్నప్పుడు మన మనసు ఆటోమేటిక్గా మారిపోద్ది, మారు మనసు వస్తుంది. ఆయనకు ప్రార్థన చేసేవారుగా మనం మారిపోతాం. కనుక దేవుడు మనలను అద్భుతమైనటువంటి మంచి మనసు కలిగిన వారిగా నిలబెట్టి ఆయన తన ఆత్మతో నింపే దేవుడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 44:3 చూడండి. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము అని అంటే దేవుని అభిషేకంతో మన పిల్లలు నింపబడమే గొప్ప ఆశీర్వాదం.
ఏ విధమైనటువంటి ధనమున్నా, బంగారమున్నా, ఆస్తిపాస్తులున్నా, బిల్డింగులున్నా, ఉద్యోగమున్నా, బిజినెస్ ఉన్నా, దేవుని యొక్క అభిషేకము, దేవుని ఆత్మ నింపుదల లేకపోతే ఎంత దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పటికి కూడా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు తన ఆత్మతో మనలను, మన సంతతిని నింపినప్పుడు గొప్ప ఆశీర్వాదంలోకి వాళ్ళు వెళతారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36:25, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ అపవిత్రత అంతా కూడా తొలగిపోయేటట్టుగా శుద్ధ జలం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను కుమ్మరిస్తాను. దేవుడు తెలియచేస్తున్నాడు, నూతన హృదయం మీకు ఇస్తాను, రాతి గుండెను మీలో నుంచి తీసేసి మీకు నూతన స్వభావాన్ని కలుగ చేస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్మల్ని నేను చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు సహాయం చేసే దేవుడు అని ఆయన దగ్గరకు వచ్చి మనం మొరపెట్టుకున్నప్పుడు మన ప్రతి పాపం నుంచి దేవుడు విడిపించి తన ఆత్మతో మనలను నింపుతాడు. ఆయన ఆలోచించే విధానంలో మనం కూడా ఆలోచించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏదైతే దేవుడు చేయాలనుకుంటున్నాడో దాన్ని గ్రహించేటట్టు దేవుడు చేస్తాడు. లోకానికి అలాగే దేవుని రాజ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు తెలియచేస్తాడు. కనుక దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం పొందే మార్గాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయన సృష్టికర్త అని మనం తెలుసుకోవాలి. ఆయన సహాయం చేసే దేవుడు అని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన అప్పుడు ఆత్మతో నింపుతాడు. 4వది యెషయా గ్రంథం 44:4లో నీటి కాలువల యొద్ద నాటబడిన నివరంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అంటే దేవుడు తన అభిషేకంతో నింపిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే ఆశీర్వాదంలోకి వచ్చేస్తారు. కనుక ఈ ఉదయకాలం ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయండి, పూర్తిగా సమర్పించుకోండి. దేవుడు తన ఆత్మతో నింపేంతగా దేవునిని అడగండి, ప్రార్థన చేయండి, దేవుని శక్తితో నింపబడండి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇప్పుడే దేవునిని హృదయంలోకి ఆహ్వానించి ఆయన ద్వారా బలపరచబడి దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ ప్రార్థన చేస్తూ ఉండగానే, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదముల కారణభూతుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, నీవు సృష్టికర్త అని తెలుసుకొని మీరు సహాయం చేసే దేవుడని విశ్వసించినప్పుడు మీరు ఆత్మతో నింపుతారు, ఆశీర్వదిస్తారు. మా ప్రియులందరినీ కూడా ఇప్పుడు తాకండి ప్రభువా, దర్శించండి ప్రభువా, బలపరచండి ప్రభువా, ప్రతి చెడును తొలగించండి నాయన. మీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా వారి హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకము లాక్కుని వెళ్లకుండా నీ అభిషేకముతో దర్శించండి ప్రభువా, నీలో ఎదిగేటట్టు చేయండి ప్రభువా. మీ వాక్కుతో నీ బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆశీర్వాదం దయచేయండి. అలాగే మా తండ్రి, ప్రత్యేకంగా నాయన ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తూ వారి మనోనేత్రాలు వెలిగించి నీ వైపు చూసి సహాయం పొందుకోవడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.